హలో వ్యూయర్స్, ఈరోజు మా స్టైల్లో బగారన్నం ఎలా చేయాలో చూద్దాము. దీనికి కావలసినవి బాస్మతి రైస్. మేము 3 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాము. ఇంకా కావలసినవి ఆనియన్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, హోల్ గరం మసాలా. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆఫ్ గీ వేసుకోండి. గీ వేడైన తర్వాత మనం తీసి పెట్టుకున్న హోల్ గరం మసాలాస్ వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ పచ్చి వాసన పోయే వరకు వేయించుకోండి. తర్వాత పుదీనా, కొత్తిమీర వేసుకొని వేయించుకోండి. టూ స్పూన్స్ ఆఫ్ అల్లం వేసుకోండి. అల్లం పచ్చివాసన పోయేదాకా వేయించుకోండి. ఇప్పుడు బియ్యంకి తగ్గ ఎసరు పోసుకోండి. మేము 3 గ్లాసెస్ రైస్కి 5 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాము. ఇప్పుడు ఇందులో మిర్చి వేసుకోండి, సాల్ట్ వేసుకోండి, నీళ్ళని మరగనివ్వండి. మరిగిన నీళ్ళల్లో 1 అవర్ సోక్ చేసుకున్న రైస్ వేసుకోండి. రైస్ని బాగా మిక్స్ చేసి ఎసరు దగ్గర పడేంత వరకు ఉడకనివ్వండి. ఇలా దగ్గర పడ్డాక లిడ్ క్లోజ్ చేసి ఒక 10 to 15 మినిట్స్ దమ్కి పెట్టుకోండి. 10 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోండి. ఈ రైస్ చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి. ఇది నాన్ వెజ్ కర్రీస్లోకి ఇంకా సాంబార్లోకి చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.